ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది కీర్తనల గ్రంథంలో నుంచి 119వ కీర్తన 113వ లేఖనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ప్రభువుల వారు ఈ దినమున మనతో మనందరితో ప్రతి విశ్వాసతో మాట్లాడుతున్నారు. ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు, అట్టి వారిని దేవుడు ద్వేషించుచున్నాడు. ఎందుకు? ఇటు లోకం కావాలి, అటు దేవుడు కావాలి. దేవుని యందు మేము విశ్వాసులుగా ఉంటున్నాం, లోకం నందు అవిశ్వాసులుగా మేము పెరుగుతున్నాం. కానీ దేవుని యొక్క రక్షణ మాత్రం పొందుకున్నాం. వీరిని రెండు మనసులు కలిగిన వారు అంటారు. అట్టి వారిని అంట దేవుడు ద్వేషిస్తాడంట, వారి దగ్గర కూడా చేరనేను అంటున్నాడు. మరి మనం ఏ మనసులు కలిగి ఉన్నాం? ఏక మనస్సు కలిగి ఉన్నామా? రెండు మనసులు కలిగిన వారిగా ఈ లోకంలో జీవించుతున్నామా? లోకం వైపు కాకుండా ప్రభువైన క్రీస్తులో ఉంటూ, క్రీస్తులో నివసించు, క్రీస్తు యొక్క రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి మనము ఏక మనస్కులై జీవించిన గల దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. అలా లేకపోతే లోకము, దేవుడు రెండూ కావాలనుకునే ద్విమనస్కులను దేవుడు నిరంతరము ద్వేషిస్తాడు. అట్టి వారిలో మనం ఉండకుండా దేవుని వైపు తిరిగి దేవునిలో నిరీక్షణ కలిగి ఎదురు చూసినట్లయితే, ఏక మనసు కలిగిన వారిగా ఉండగలిగినట్లయితే దేవుని యొక్క మన్ననను పొందుకోగలం. మరి ఆ రీతిగా ఉందామో లేదా ఒకసారి ఆలోచించండి. మరి రెండు మనసులు కలిగి ఉన్నట్లయితే ఏక మనస్సు కలిగి దేవునిలో జీవించడానికి మరి దేవుని యందు భయభక్తులు కలిగే ప్రార్థనలో ఏకీభూతం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానం మా యొక్క జీవితాలలో నెరవేర్చుకుంటూ కావలసిన కృపను, సహాయము మెండుగా మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభా, ఇప్పటి వరకు మేము రెండు మనసులు కలిగి ద్విమనస్కులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇక మీదట నేను ఏక మనస్సు కలిగి మీలో జీవించడానికి కృప చూపమని, అట్టి ధన్యకరమైనటువంటి జీవితాలు మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.